హాయ్ అండి. ఈరోజు హాట్ టాపిక్ ఏంటంటే నిఖిల్ కావ్య వీళ్ళిద్దరి గురించి డిస్కస్ చేద్దామని అనిపించింది, అందుకనే నేను చేస్తున్నాను. నిఖిల్ బిగ్ బాస్లో ఏం చెప్పాడు, బయటకు వచ్చిన వెంటనే కావ్యని కలుస్తాను అని చెప్పేసి అనడం అయితే జరిగింది. తర్వాత బిగ్ బాస్ బజ్లో అర్జున్ ఏమి అడిగాడు, ఇప్పుడు వెంటనే వెళ్ళి కలుస్తావా అని చెప్పేసి అంటే కలుస్తాను అంటే కప్పుతో వెళ్ళి కలిసేస్తావా ఏంటంటే కాదు, ఇంట్లో కప్పు పెట్టి ఇంట్లో వాళ్ళతో కొంచెం డిస్కస్ అది అంతా నార్మల్గా చేసుకుని తర్వాత వెళ్ళి కలుస్తానని చెప్పడం అయితే జరిగింది. ఇది మనకి తెలిసిన విషయం. తర్వాత మనం ఇప్పుడు ఆదివారం విత్ స్టార్మా వస్తుంది కదా, దాంట్లో నిఖిల్ కావ్య ఇద్దరిని అయితే మనకు చూపించడం జరిగింది. దానిని చూస్తే నాకేమనిపించిందో నేను చెప్తున్నాను. ఏంటంటే నిఖిల్ కావ్యని కలిశాడా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయ్యింది. ఎందుకంటే ఆ పూర్తి ఎపిసోడ్ అంతట్లోని కావ్య అనేది నిఖిల్ మీద కోపంగా ఉన్నట్టుగానే మనకు అనిపించింది. ఎందుకంటే తనని చూసి ఎక్కడా స్మైల్ ఇవ్వడం కానీ ఇటువంటివి చేయలేదు. తర్వాత నిఖిల్ మాత్రం స్పెట్స్ పెట్టుకున్నాడు. స్పెట్స్ లోపల నుంచి తీస్తావా అని చెప్పేసి అడిగినా కూడా లేదు నేను ఉంచుకుంటానని చెప్పాడు. అంటే స్పెట్స్లో నుంచి కనిపించకుండా కావ్యని చూస్తున్నాడని మాత్రం మనం అర్థం చేసుకోగలం. కానీ కావ్యకి మాత్రం నిఖిల్ మీద కోపం ఉంది, కోపం తగ్గలేదు. అసలు నిఖిల్ కావ్యని కలిశాడా అన్నది డిస్కస్ చేస్తే మనం వాళ్ళిద్దరినీ చూసిన దాని ప్రకారము కలవలేదు అని నాకైతే అనిపిస్తుంది. తర్వాత ఏంటైందంటే తర్వాత చాలా వరకు డిస్కషన్ అయింది. అసలు ఆ ఎపిసోడ్లో కావ్యని నిఖిల్ తీసుకోవడం అనేది టీఆర్పీ కోసమా అని కూడా అనిపించింది. ఎందుకంటే ప్రోమోలో ఒక విధంగా వేశారు, ఎపిసోడ్లో అయితే ఇంకొక విధంగా అయితే మనకైతే కనిపించింది. తర్వాత ఏంటంటే అసలు చూస్తుంటే కావ్య ఏంటంటే నిఖిల్ మీద చాలా కోపంగా అనిపిస్తూ ఉన్నది. తర్వాత ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఏమనిపిస్తుందంటే నిఖిల్ వాళ్ళ ఎవరు వస్తారు, వాళ్ళ మదర్ వస్తారు కదా, లాస్ట్లో ఎంట్రీ ఇస్తారు వాళ్ళ మదర్, నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కావ్య అనేది అక్కడ కనిపించలేదు. అంటే వాళ్ళ మదర్ ఎంట్రీ ఇవ్వడంతోనే కావ్య అనేది అక్కడి నుంచి వెళ్ళిపోయింది అన్నమాట. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే వాళ్ళ మదర్ ఒప్పుకోవటం లేదా, వాళ్ళ మదర్ వల్లనే వీళ్ళిద్దరికీ క్లాషెస్ వచ్చాయా అని చెప్పేసి మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే అదే అని అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే అందరూ ఉన్నారు కదా, అటువంటిప్పుడు వాళ్ళ మదర్ వచ్చినప్పుడు వాళ్ళ మదర్ ఉన్నప్పుడు కావ్య కూడా ఉండాలి కదా, కానీ కావ్య మాత్రం అక్కడ లేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అవి చూస్తున్నప్పుడు నిఖిల్ కావ్య ఒకే హౌస్లో ఉంటున్నట్టుగా వీడియోస్ అవి చేయడం అయితే జరుగుతుంది. అందరం చూసిన విషయం నార్మల్గా అది. అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా, అంటే కావ్య వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నట్టే కదా అనిపించింది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమో తెలియదు, మరి పెద్దవాళ్ళ క్లాషెస్ వల్లనే వీళ్ళు విడిపోయారా అని మాత్రం మనకి అనిపిస్తుంది అన్నమాట. మరి మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఈ ఏంటంటే కావ్య మాటల్లో కానీ అసలు పూర్తి ఎపిసోడ్ అంతా అని తను జుట్టు సవరించుకున్నట్టు కానీ అసలు తన వైపు చూడడం కానీ అసలు ఏమీ తను చేయలేదన్నమాట అసలు ఏ విధంగానే. తర్వాత పరిచయం చేసినప్పుడు కూడా నిఖిల్ మాత్రం కావ్యకి పరిచయం చేయలేదు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే కావ్య నిఖిల్తో మాట్లాడడం ఇష్టం లేదు అనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరితో శ్రీముఖి ఏంటంటే పరిచయం చేస్తూ ఉన్నది, కానీ కావ్య దగ్గరికి వెళ్ళి పరిచయం చేయకుండా టర్న్ తీసుకుని వెళ్ళిపోయింది అన్నమాట. అంటే ముందుగానే ఎందుకంటే డిస్కషన్ అది అవుతుంది కదా. తర్వాత లాస్ట్లో శ్రీముఖి ఏం చెప్తుందంటే ఈ క్వశ్చన్స్ అవన్నీ ఏంటంటే నా అంతటి నేను అన్నాను, అంతేగాని ఎవరికైనా ఏవైనా తప్పుగా అనిపించినా సారీ అని చెప్పడం, ఆ విధంగా కొంచెం మేనేజ్ అయితే చేసింది. ఎందుకంటే నాకైతే ఈ విధంగానే అనిపించింది అన్నమాట. ఎందుకంటే అందరితో పరిచయం చేసినప్పుడు మరి కావ్య కూడా నార్మల్గా అందరూ మిగతా అక్కడ సెట్లో ఉన్న వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే కదా, అటువంటిప్పుడు కావ్యకి నిఖిల్కి మధ్యన ఎక్కడ కొంచెం కూడా మాటలు కానీ ఏ మాత్రము జరగలేదు. దీని ప్రకారం నాకేమిటి అర్థమవుతుందంటే నిఖిల్ ఓకే, కానీ కావ్య మాత్రం కోపంగానే ఉండి ఇష్టపడటం లేదు అని మాత్రం నాకు అనిపిస్తుంది. మరి ఈ విధంగా ఉంటే వీళ్ళిద్దరూ కలుస్తారా? కానీ నిఖిల్ బిగ్ బాస్ సమయంలో ఏం చెప్పాడంటే బయటకు వచ్చి కావాలంటే తన కాళ్ళు పట్టుకొని అయినా సరే నేను తనని ఒప్పిస్తాను అని చెప్పేసి ఆ విధంగానే కదా మాట్లాడడం అయితే జరిగింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అని మీకే అనిపిస్తుంది, కలుస్తారా అసలు వీళ్ళిద్దరు అని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తుంది. కానీ దాంట్లో ఎపిసోడ్లో మాత్రం నిఖిల్ వాళ్ళ మదర్కి అవి చేస్తాను ఇవి చేస్తాను చాలా ప్రామిస్లు అవి ఇవి అన్నీ అయితే చూపించడం జరిగింది. మళ్ళీ
నిఖిల్ మరి వాళ్ళ అమ్మగారిని ఒప్పించగలడా కావ్యని పెళ్లి చేసుకోవడానికి? వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుంది అనేది మనకి తెలియాలి. ఈ విషయాల గురించి మరికొన్ని విషయాలు మీరుతో షేర్ చేసుకోవాలంటే నెక్స్ట్ ఇంకొక వీడియో అనేది నేను చేస్తాను. ఇప్పటి వరకు నాకు తెలిసిన విషయాలైతే నేను మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? నిఖిల్ కావ్య ఇద్దరు కలుస్తారా లేదా అని చెప్పేసి మీకు ఏమనిపిస్తుందో అది మీకు కామెంట్ చేసి చెప్పండి. మరి వీళ్ళిద్దరూ కలవాలని కోరుకుంటున్నారా లేదనుకుంటున్నారా అది కూడా చెప్పండి. నిఖిల్ బిగ్ బాస్లో ఏం చెప్పాడో అదే బయటకు వచ్చి చేస్తున్నాడా లేదా అని చెప్పి కావ్యకి నిజంగానే నిఖిల్ మీద కోపం ఉందా లేదా కోపం ఉన్నట్టుగా నటిస్తుందా అని కూడా మీరు నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే పూర్తి ఎపిసోడ్లో కానీ ఎక్కడా కానీ కావ్య నిఖిల్ని చూస్తూ స్మైల్ ఇచ్చినట్టు కూడా అనిపించలేదు. అందుకని చెప్పేసి ప్లీజ్ ఓకే బాయ్. మర్చిపోయాను, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ వీడియో వస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఓకే బాయ్.